ఫ్రెండ్స్ ఇక్కడ మన క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే హౌ మెనీ ఐసోమర్స్ ఆన్ మోనోక్లోరినేషన్ కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ CH3 థ్రైస్ CET అంటున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే CH3 థ్రైస్ అంటే CH3 ఇథనాయిల్ అంటే CH2CH3 గా రాస్తాము. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఎన్ని టైప్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి? 1 టైప్, 2 టైప్, ఇవి మూడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రోటాన్స్. సో 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 3 స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో మనకి ఈ కార్బన్ మీద తీసుకున్నట్లయితే ఏం ఫామ్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ CH2Cl అనేది ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ CH3 ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే CH2Cl CH2Cl ఇది CH3 అనేది ఒక కాంపౌండ్ అయితే మనకి ఇక్కడ అంటే ఈ మూడు మీద సేమ్ అదే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఈ కాంపౌండే ఫామ్ అవుతుంది. ఏంటి? 1 క్లోరో 2 డైమిథైల్ 1 క్లోరో బ్యూటేన్ అనేది ఫామ్ అవుతుంది. ఏ కార్బన్ మీద కూడా మోనోహాలోజినేషన్ అనేది జరిగితే. సో సెకండ్ వన్ దిస్ వన్ ఇది. అండ్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే CH3 సో ఈ కార్బన్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. సో ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అనేది తీసుకున్నట్లయితే 2 ఐసోమర్స్ అనేది స్టీరియో ఐసోమర్స్ వస్తాయి. D and L ఐసోమర్స్ ప్లస్ అండ్ మైనస్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీని నుండి 2 ఐసోమర్స్ వస్తాయి. సో టోటల్గా 1 2 3 4 సో 2 + 2 4 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. 4 ఐసోమర్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది ఇచ్చిన కాంపౌండ్కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.